ఖతర్నాక్ ఖతర్నాక్ కత్తిరేసే ఖతర్నాక్ చితాల్ పతాల్ చించి పారే దొరికిందంతా దోచి పారే. మరి ఇవాల్టి వీడియోలో చూడబోతున్నారు దజ్జాగా దోచేయబోయి అడ్డంగా దొరికిపోయిన దేశదిమ్మరులని, క్రేజీ క్రేజీ ఆగముత్యాలని. ఇంకా వీడియో చివరి వరకు చూశాక మీరు మాత్రం ఒకటే అంటారు, బుర్రపాడురా భయ్యా అని. ఎందరో తెలివైన వాళ్ళని చూస్తుంటాం, వాళ్ళ తెలివికి తికమగైపోతుంటాం. అయితే తెలివిని కరెక్ట్ డైరెక్షన్ లో వాడితే బాగానే ఉంటుంది గానీ వంకర బుద్ధితో తలబట్టుకునేలా చేస్తేనే చాలా చిరాగ్గా ఉంటుంది. ఇక్కడి పింక్ డ్రెస్ లేడీ పెట్టిన దొంగ తెలివితేటలు కూడా అచ్చు అలాంటివే. షాప్ లో దూరి సర్దేసే వాళ్ళు ఒక రకం, తెలివిగా తప్పించుకునే వాళ్ళు ఇంకో రకం. అయితే ఈమె మూడో రకం, నెక్స్ట్ లెవెల్లో బుర్రపోయే ఐడియా వేసి బురిడి కొట్టిన రకం. ఇంతకీ ఈ మాస్టర్ మైండ్ వేసిన ప్లాన్ ఏంటంటే బాగా హై కాస్ట్ బట్టలు అలానే వెరీ లో కాస్ట్ బట్టలు తీసి వాటి ట్యాగ్ వీటికి, వీటి ట్యాగ్ వాటికి మార్చేసింది. ఇంకా బిల్లింగ్ అప్పుడు స్కానింగ్ లో దొరికిపోయింది. ఈమె పట్టుబడగానే అక్కడి వాళ్ళ రియాక్షన్ ఒకటే, అమ్మని జగత్కంత్రి పెద్ద పొక్కకే ప్లాన్ వేసావుగా. ఎన్నో దారుణమైన దోపిడీలు చూసాం గాని ఇది మహాదారుణమయ్యా అనిపించే దారుణమైన లేడీ ఈవిడ. ఏం చూస్తున్నావు రా, నరాలు కట్ అయిపోయేలా ఉన్నాయి అనేలా తీస్తున్నా కొద్దీ వస్తున్నాయి. మొత్తం షాపునంతా ఫ్యాంటులోనే సర్దేసింది. ఆంటీ మాత్రం మామూలుది కాదు. అసలు మేడం గారి దగ్గర నుంచి లాస్ట్ ప్రొడక్ట్ బయటపడే లోపు ట్రైన్ నిండిపోయిందంటే సాధారణమైన విషయమే ఏంటిది. అక్కడ ఆమె అంత ఫుల్ లోడ్ తీసుకుంటే ఇక్కడ వీళ్ళు పక్కా సేఫ్ గేమ్ ప్లే చేశారు. నీట్ గా గురకా లోపలే స్పేస్ సెట్ చేశారు, ఓ మినీ లోడే దాచిపారేశారు. ఇంకా అయిపోయి ఉంటాయిలే అనే మాటే రాకుండా తీసే కొద్దీ బయటకు వస్తూనే ఉన్నాయి. వీళ్ళ దెబ్బకి షాప్ ఓనర్ షాక్ అయిపోయి ఉంటాడు. ఏముంది ఇలాంటి వాళ్ళు నెలకిద్దరు తగిలితే చాలు ఇంకా సర్దేసుకోవడమే. ఇక్కడ ఈ మేడం అయితే సాదా సీదా నార్మల్ దొంగలా లేదు, నెక్స్ట్ లెవెల్ నాటు దొంగలా ఉంది. చూడండి అసలు తగ్గ లైఫ్. కెమెరా వైపు చూసుకుంటూ మరీ చోరీ చేసేస్తుంది. ఏ మాత్రం భయం బెరుకు లేదు, నిబ్బరంగా నిక్కచ్చిగా దోపేస్తుంది. అసలు ఆ సీసీటీవీని అయితే ఆ బొక్కలే అన్నట్టుగా తీసి పారేసింది. రికార్డింగ్ చూసాక షాప్ ఓనర్ రియాక్షన్ మాత్రం ఒకటే, I don't believe this! అసంభవ్! 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 చూడ్డానికేమో కాటన్ ఎత్తులు, చేసేవేమో కంత్రి పనులు. ఈ స్టేట్మెంట్ ఇక్కడి ముగ్గురు ఆంటీలకి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోద్ది. గ్రూప్ గా వచ్చి గప్చుప్ గా లేపేయడమే వీళ్ళ స్పెషాలిటీ. వీళ్ళెంత ముదురులంటే ఆకలి తీరే వరకు కాదు, కడుపు నిండి పొట్ట పగిలేంత వరకు పనాపం అనే మాదిరిగా ఉంటారు చూడండి. వీళ్ళ అమోఘమైన టీం వర్క్ తో అడ్డగోలుగా దోచేస్తున్నారు. షాప్ కీపర్ ని బిజీలో పెట్టి సాధ్యమైనంత లాగేశారు. ఇంకా చెలో ఎస్కేప్. సీసీటీవీ గానా లేకపోతే వీళ్ళు చేసింది కనిపెట్టడం హైలీ ఇంపాసిబుల్. చిన్న చిన్న వాటిలతో ఇంకెన్ని రోజులు సర్దుకుంటాంలే గానీ పెద్దదానికే పగ్గమేద్దాం పదా అని సిద్ధమై సరదాగా మొబైల్ దుకాణంలోకి ఎంట్రీ ఇచ్చారు అమ్మ కూతుర్లు. ఇంకేముంది లేటు, యాక్టింగ్ స్టార్ట్. డిఫరెంట్ మోడల్ మొబైల్ చూపించమంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం కష్టపడే షాప్ అయినా సల్లగా తీసి ముందు పెట్టాడు. ఇంకా వీళ్ళు సిద్ధం. పిల్లేమో ఇవన్నీ ఇటువైపుకి డివైడ్ చేసింది, తల్లేమో అటు ఒక్క సెకండ్ గ్యాప్ లో మొబైల్ ని ఫసక్ చేసేసింది. ఇందా మూమెంట్ లో ఇద్దరు కలిసి షాప్ పైన కళ్ళు గప్పి సల్లగా మొబైల్ దొబ్బుకెళ్ళిపోతున్నారు. పాపం ఏమీ తెలియని ఈయన ఎక్కడికక్కడ సర్దుకుంటున్న టైంలో అనుమానం వచ్చింది. ఇదేంటి 4 తీస్తే 3 మిగిలినాయి అని. ఇంకేముంది, వాళ్ళు ఎప్పుడో చెక్కేసి ఉంటారు. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఇప్పటి వరకు చూసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు చూడబోయేది ఒక ఎత్తు. మీరంతా మా ముందు పిల్లలు రా అనేటి మేధావులు ఇక్కడ ఈ మేడంలు ఇద్దరు. అసలు వీళ్ళ మాస్టర్ మైండ్ తెలివితేటలకైతే ఎవరికైనా మైండ్ పోవాల్సిందే. సైలెంట్ గా బంగారపు షాప్ లోకి ఎంట్రీ ఇచ్చి క్యాజువల్ గా బంగారం చూపించమంటే బాబు వీళ్ల బండారం తెలియక బాక్స్ తీసి ముందు పెట్టాడు. షాప్ ఆయనకి గుండు పెట్టాడు. కాకపోతే వీళ్ళ తెలివి ముందు ఎవరైనా బురిడి కొట్టాల్సిందే అన్నట్టు అసలు ఏం చేశారో చూడండి. బంగారం చూస్తున్నట్టు చూస్తూ సపక్ మని ఈ చేత్తో అసలైన గోల్డ్ తీసి ఆ చేత్తో రోల్డ్ గోల్డ్ రీప్లేస్ చేసేసింది. ఒక్క స్ప్లాష్ లో అమ్మని అనిపించింది. అక్కడితో ఆపింది అనుకున్నారా ఏంటి? మినిమం టార్గెట్ రీచ్ అయ్యేదాకా క్లోజ్ చేసే మాటే లేదు. అది ఇది అని మబ్బి పెట్టి 3-4 బాక్సులు ఓపెన్ చేయించి లెక్క 1,00,000కి తేలేదాకా ఆగేదే లేదు. మరి అన్ని సార్లు అన్ని అందరికి వర్కౌట్ అవ్వవు కదా. అదే మాదిరిగా ఇక్కడ ఈ మేడం గారు కూడా ఎగ్జిక్యూట్ చేసి ఒక్క దెబ్బతో సెటిల్ అయిపోదాం అనుకుంది. దొరికిపోయి గగ్గోలు పెడుతుంది. భారీ ప్లాన్ వేసి బురిడి కొట్టి బేకార్ అయింది. ఈ వీడియో మీతో ఎవర్రా వీళ్ళంతా మరి ఎలా ఉన్నారేంట్రా అనిపిస్తుందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. ముదురుల్ని చూసుంటారు, దేశ ముదురుల్ని చూసుంటారు. అయితే ఇక్కడ వీడు ఇంకో లెవెల్ ముందుకెళ్లి విదేశీ ముదురైపోయాడు ఈరబాబు. తోడుతున్న కొద్దీ బావిలో నుండి నీళ్లు వస్తున్నట్టు తీస్తున్న కొద్దీ ఈడి ప్యాంటులో నుండి సరుకొస్తూనే ఉంది. ఓరీడి బొందవాడ ఎన్ని తోపాడ్రా, ఇవన్నీ ఆడబట్టినారే పుణ్యాత్మ. ఇంకోటి చూడు. అరే మీ గర్ల్ ఫ్రెండ్ అమ్మా అది
ఇక్కడ చూడండి, ఇదైతే భలే క్రేజీ అసలు. దొంగతనానికి వచ్చి పట్టుబడినోడితో కేక్ కట్ చేపిస్తున్నారు. రీజన్ ఏంటో తెలిస్తే సూపర్ గురు అంటారు. దొంగతనానికి వచ్చి దొరికిపోయిన ఈ కుర్రాడు దొంగతనానికి కారణం ఈ రోజు నా బర్త్డే సార్, అందుకే డబ్బుల కోసం అనేసరికి వీళ్ళకి ఎక్కడో కాలినట్టుంది, అందుకే ఇలా. హ్యాపీ బర్త్డే చోర్, హ్యాపీ బర్త్డే టు मेरे चोर भाई, हैप्पी बर्थडे टू. ఏది చేసినా మూడో కంటికి తెలవకుండా చేయాలి. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ అనేలాంటి పనులు మేము చేయం. సైలెంట్ గా వస్తాం, చెమట పట్టకుండా పని కానిచ్చేస్తాం. క్యాజువల్ గా వచ్చి కూల్ గా లేపేసే క్రేజీ దొంగలు ఇక్కడ వీళ్ళు. రద్దీగా ఉండే షాపులను ఎంచుకుని రయ్యమని దొంగతనం చేసేయడమే వీళ్ళ ఉద్యోగంలా ఉంది. ఈ ముదురు మేడం అటు తిరిగింది ఇటు తిరిగింది, టైం చూసి కత్తిరేసేసింది. ఏముంది, మూడో కంటికి తెలియకుండా మొబైల్ బాక్స్ కథం. ఇక్కడ ఈ కంత్రి అయితే మామూలు కంత్రి కాదు, జగత్ కంత్రి. చేసే యాక్టింగ్ చూస్తే సీరియస్ గా షాపింగ్ చేస్తుందని అనుకుంటారు ఎవరైనా. ఆ డ్రెస్ చూసింది, ఈ డ్రెస్ చూసింది, అటు ఇటు తిరిగి ఇంకా ఇటెవరూ రావట్లేదని కన్ఫర్మ్ చేసుకుంది. చెలో ఇంకా నిజమైన బుద్ధి బయట పెట్టేసింది. వెళ్లి గల్లా పెట్టిలో చెయ్యి పెట్టే వరకు అంచనా వేయలేరు ఈ పిల్ల షాపింగ్ కి కాదు లూటింగ్ కి వచ్చిందని. నీళ్లు మింగినట్టు గబుక్కున డబ్బు మింగేసింది దొంగ మొహందే. మరి ఆశకు అంతు లేదు అన్నట్టు అప్పటికీ సరిపోలేదు చూడండి పిల్లకి, మళ్ళొచ్చి గెలికేస్తుంది. ఏం చెప్పాలి అసలు. బాబు బంగారం కొనుటకు బులుగు సొక్కా వేసుకుని బయలుదేరినాడు, మంచి ఆభరణాల దుకాణం ఎంచుకుని ఆగినాడు. చూడుటకు షాపు బహు శాంతముగానున్నది. బయట చూస్తే కాపులదారు లేరు, లోపల చూస్తే బలం లేదు, బలగం లేదు. ఆ చైను కాదు ఈ చైను, ఈ చైను కాదు ఆ చైను, ట్రైలు మీద ట్రైలు. ఇకపోతే ట్రైల్ అయింది, ట్రైన్ మోడ్ ఆన్ అయింది. ఉల్టా తిరిగి ఉరుకు. ఇంకా ఆడ దొరికేది. ఈయన డోరు తీసే లోపే ఆడు దారి దాటేసి ఉంటాడు. పక్కా ప్లాన్ మీద వచ్చిండాడు, ఇంకెక్కడ ఆగే అవకాశమే లేదు. మీరిప్పటి వరకు బట్టల్లో ఎన్నో రకాల డిజైన్లు చూసుంటారు, చాలా డిజైన్లు లైక్ చేసుంటారు. అయితే ఓరేళ్ల దొంపదాగా అనిపించే దేడ్ దిమాక్ డిజైన్ ని ఎక్కడ చూడండి. ఈ ఆంటీలు అయితే సామాన్యమైన ఆడోళ్ళు కాదు. వీళ్ళ దొంగతనానికి అనుకూలమైన డిజైన్ తో దేవుడా అనిపించేశారు. ఇదెక్కడి మాసురా అనేలాగా ఓ పెద్ద పాకెట్ ని అరేంజ్ చేసేసుకున్నారు. ఒక్కసారి పాకెట్ లో పడ్డాక ఇంకా అనుమానం వచ్చే ఛాన్సే లేదు. ఈ తెలివి ఏదైనా పనిలో పెట్టుంటే ఈ పాటికి ఎప్పుడో పైకి వచ్చే వాళ్ళేమో ఇళ్ళు. అప్పుడప్పుడు కొంతమందిని చూస్తుంటాం, వాళ్ళేంటంటే పైన పటారం లోన లొటారం. పైకేమో హై క్లాసు, అసలు రూపం లో క్లాసు, నేల నాకించే క్లాసు. ఇక్కడ ఈ అంకుల్ క్లాసీగా జాకెట్ వేసుకుని సూపర్ మార్కెట్ కి వచ్చింది సరుకులు తీసుకెళ్లడానికి కాదు, దోచుకెళ్లడానికి. చలాపడానికి వేసుకునే జాకెట్ ని దొంగతనానికి వాడేశాడు. అడ్డంగా దొరికిపోయి డీలా పడిపోయాడు. మరి ఎంత చేసినా గానీ ఆయన ఫేస్ చూస్తే మాత్రం ఇప్పటికీ జాలిగానే ఉంది. సరే అంకుల్ అయితే ఏవో చాక్లెట్లు షేవింగ్ కిట్లతో సరిపెట్టాడు గాని ఇక్కడ ఈ ఆంటీ మాత్రం మాస్, ఓరా మాస్, మామూలుగా ఉండదు. కిరాణా కొట్టుని కబ్జా చేసి పారేసింది. నెలకి సరిపోయే సరుకుల్ని సల్లగా సర్దేసింది. మరి ఎంత సరుకు లోపలెట్టాక ఎలా దొరికిపోయిందో గానీ పెద్ద ప్లానింగ్ ఇది. నార్మల్ గా ఏదైనా సేఫ్ గా దాయడానికి సేఫ్టీ కోసం లాకర్ లో పెడుతుంటారు, తాళం వేసుకుని జాగ్రత్త పడుతుంటారు. అయితే ఆ తాళాన్నే లేపేసి షాక్ అయ్యారా అనేలా చేసింది ఇక్కడ ఈ లేడీ. సూపర్. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. మరి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే వీళ్ళ పనులకి బుర్రపాడయ్యా అనిపించిందో లేదో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని బద్దలు కొట్టేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.